హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ విండోస్ కంప్యూటర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు తప్పక నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అందుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చేసి ఉండాలి. ఇలా ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీ విండోస్ కంప్యూటర్లో మై కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తే డిఫాల్ట్ లోకల్ డిస్క్ వచ్చేసి లోకల్ డిస్క్ సి అని ఉంటుంది. ఎందుకు అలా ఉంది? లోకల్ డిస్క్ ఏ అని ఉండొచ్చు కదా, లేదా బి అని ఉండొచ్చు కదా, ఎందుకు లోకల్ డిస్క్ సి అని ఉంది? సో దీనికి రీజన్ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అసలు ఏంటంటే, ముందు మన కంప్యూటర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇన్వెంట్ చేశారో ఆ టైంలో అయితే ఫస్ట్ ప్రైమరీ స్టోరేజ్ డివైజెస్ వచ్చేసి ఫ్లాపీ డిస్క్స్ అనమాట. అంటే అవి 1916లో ఇన్వెంట్ చేశారు, 1960లో. సో అప్పుడు ఆ టైంలో ఫ్లాపీ డిస్క్ డ్రైవ్స్ అనేవి 2 సైజెస్లో అవైలబుల్ ఉండే. ఒకటేమో 5/4 ఇంచెస్లో, ఇంకొకటేమో 3.5 ఇంచెస్లో. ఈ 2 సైజెస్లో అవైలబుల్ ఉండే అనమాట. సో వాటిని ఏమని లేబుల్ చేశారంటే లోకల్ డిస్క్ ఏ అని, ఇంకొకటి లోకల్ డిస్క్ బి అని. సో అందుకోసమే ఏం చేశారంటే, ఇప్పుడు ప్రజెంట్గా మన కంప్యూటర్స్లో వాడే స్టోరేజ్ డివైస్ వచ్చేసి హార్డ్ డిస్క్ అనమాట. సో ఇవి ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పుడు వచ్చాయంటే 1980స్లో వచ్చాయి. సో 1980స్లో హార్డ్ డిస్క్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో ఈ చిన్న సైజులో మీరు చిన్న సైజ్ హార్డ్ డిస్క్ చాలా చిన్న సైజ్ ఉంటుంది. అందులో మీరు ఎంతో అమౌంట్ ఆఫ్ డేటాని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకే మన కంప్యూటర్స్లో వీటిని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవి 1980స్లో వచ్చాయి. సో ముందుగా ఫ్లాపీ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని లోకల్ డిస్క్ ఏ అని చేశారు, దాని తర్వాత లోకల్ డిస్క్ బి అని చేశారు. సో ఇది థర్డ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమని చేశారంటే లోకల్ డిస్క్ సి అని రీనేమ్ చేశారు. సో దీన్ని హార్డ్ డిస్క్ మన ప్రైమరీ స్టోరేజ్ డివైస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా వాడే కంప్యూటర్స్లో హార్డ్ డిస్క్ కాబట్టి దాన్ని లోకల్ డిస్క్ సి అని డిఫాల్ట్గా సెట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది రీజను ఎందుకు మన డిఫాల్ట్ డిస్క్ వచ్చేసి లోకల్ డిస్క్ సి అని. సో ఫ్రెండ్స్, అయినా కూడా మీరు మీ లోకల్ డిస్క్ డిఫాల్ట్ డిస్క్ పేరు మార్చుకోవచ్చు. మీరు డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఒక ఆప్షన్ ఉంటుంది డిస్క్ మేనేజ్మెంట్ అని, అందులోకి వెళ్ళి మీరు అయినా కూడా మార్చుకోవచ్చు. కానీ డిఫాల్ట్గా ఎప్పుడైనా మీ విండోస్ మై కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం డిఫాల్ట్ డిస్క్ పేరు వచ్చేసి లోకల్ డిస్క్ సి అని ఉంటుంది. అలానే కాకుండా ఈ డిస్క్లో ఇంకో 2 డిస్క్స్ అనేవి యాడ్ చేసి ఉంటాయి. ఏంటంటే సి తర్వాత వచ్చేవి ఏంటివి, డి ఇంకా ఈ. సో లోకల్ డిస్క్లో సబ్ డిస్క్స్ అనమాట, డి ఇంకా ఈ. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ యూఎస్బీ డ్రైవ్ కానీ ఏదైనా పెన్ డ్రైవ్ కానీ మీ కంప్యూటర్కి ప్లగ్ చేస్తే అది ఏమని ఇస్తుంది అంటే లోకల్ డిస్క్ ఎఫ్ అని ఇస్తుంది, డి అని ఇయ్యదు, ఈ అని ఉండదు. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు పక్కాగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, అందుకే ఈ లోకల్ డిస్క్ సి అని నేమ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో చాలా మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.